You are the in charge, huh? Counting supervisor. Srinivas? Okay. And the duties, huh? Sai Prajamna. Yaswant. మీరు Sai Venkatesh. ఈ జూనియర్ అసిస్టెంట్స్ అంతా అసిస్టెంట్ గా పెట్టారా? 2000 నుంచి 5000 దాకా ఉన్నాయి. రేంజింగ్ ఫ్రమ్ 2500, 3500, 4, 5 మాక్సిమం రేపల్లిలో 5000 దాకా ఉన్నాయి. వాట్ ఈస్ దట్? పుట్ టుగెదర్ ఈటీపీపీఎస్ అండ్ పోస్టల్ బ్యాలెట్ రెండు కలిపి. దానికి స్పెసిఫికల్ గా ప్రతి టేబుల్ కి ఒక ఏఆర్ఓ ఉంటారు. ప్రతి టేబుల్ కి పోస్టల్ బ్యాలెట్ కి ఒక ఏఆర్ఓ ఉంటారు, వాళ్ళు మీరే. సో ఈ ప్రపోజల్స్ ఆల్రెడీ వెళ్ళాయి, ఇవి అప్రూవ్ అయ్యి వస్తాయి. బిఫోర్ దట్ యూ షుడ్ బి రెడీ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్. సో వై ఎందుకు ఈరోజు ట్రైనింగ్ పెట్టామో తెలుసా? యూనిఫామ్ గా అన్ని హాల్స్ లో ఒకే విధమైన ప్రొసీజర్ రూల్స్ ఫాలో కావాలి. అర్థమైందండి? సో ఒక చోట ఒక విధంగా ఒక చోట విధంగా జరగదు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ లో ఇన్వాలిడ్, వ్యాలిడ్, రిజెక్టెడ్ ఇవన్నీ కూడా డిసిషన్ తీసుకోవాలి అంటే యూనిఫామిటీ ఉండాలి, యాజ్ పర్ రూల్స్ గైడ్ లైన్స్ ఉండాలి. ఐ హోప్ జేసీ గారు మీకు అందరికి ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్, ఏది రిజెక్టెడ్ అనేది క్లియర్ గా చెప్పుకుంటారు అనుకుంటున్నాను. ఓకే. సో ఇది ఎక్కడైనా డీవియేట్ అయినా, ఎక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నా మళ్ళీ ఎలాగో ఆర్ఓ రీవెరిఫై చేస్తారంతా కూడా. 16 మంది ఏఆర్ఓలు పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఉన్న వాళ్ళు, అసెంబ్లీలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఏఆర్ఓస్ ఈజీగా అర్థమవుతుంది. సో వెరీ గుడ్. సో